సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న 5గురిని ఆర్మీ సిబ్బంది రక్షించింది. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుకు అవతలి వైపు పశువులను మేపేందుకు బుధవారం 7గురు రైతులు వెళ్లగా 5గురు వరదలో చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే స్పందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో మాట్లాడి 2 హెలికాప్టర్లను తెప్పించారు. ఈ క్రమంలో వరదలో చిక్కుకున్న వారిని ఇవాళ ఆర్మీ అధికారులు 2 హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. సహాయక చర్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. నిన్న ఉదయం 7 గంటలకు తాము పశువులను మేపేందుకు వెళ్లామని, ఆకస్మికంగా వరద రావడంతో 7గురులో 5గురు వరదలో చిక్కుకున్నామని తెలిపారు బాధిత రైతులు. గత 40 ఏళ్లలో ఇంత భారీ వరద ఇదే మొదటిసారి అంటున్నారు బాధిత రైతులు. మేము పశువులు మేపడానికి వెళ్ళాము. మేము పోయి వచ్చేసరికి మొత్తం మన డ్యామ్ మళ్ళీ రాకుండా ఎక్దమ్ సడన్లీ ఫ్లోర్ అయిపోయింది. మేము రాని పరిస్థితుల్లో అక్కడనే అయిపోయినాం. అది విషయం. అంటే మీరు ఎన్ని గంటలకు పోయారు? మీరు ఎన్ని గంటలకు పోయింది? మేము నిన్న పొద్దున 7 గంటలకు పోయినాం. 7 గంటలకు పోయినాం. చుక్క వాటర్ కూడా పోతున్నాం. అందులోకెళ్ళి మేము ఒక 30 పశువులు కొట్టుకొని పోయినాం. ఇప్పుడు 30 పశువులు అక్కడనే ఉన్నాయి. మళ్ళీ తిరిగి కట్టేసి వచ్చే సమయంలో ఈ ఫ్లోర్ అయిపోయింది. అక్కడనే భయమేమి వాటర్తో అక్కడనే అయిపోయినాం. ఎంతమంది పోయారు మీరు? మేము 7గురం పోయినాం. 7గురం పోతే 5గురం అక్కడ ఇక్కుపడ్డాం. ఒక ఆయన బర్రు కొట్టుకొని బయటకు వచ్చేసిండు. ఒక ఆయన మధ్యలో ఏమైంది గల్లంతా అయిపోయింది. ఏం పేరు అన్న పేరు? పంపకాడి నాగం. ఎన్ని గంటల నుంచి వింటున్నారు అక్కడ? ఇప్పుడు మీరు నిన్నటి నుంచి? మేము నిన్న ఉదయం 10 గంటల నుంచి అక్కడనే ఉండిపోయాం. మేము బల్లంగడ్డ రిటర్న్ వచ్చేసరికి 10 గంటల సమయం నుంచి అక్కడనే ఉండిపోయాం. మేము ఇదివరకు ఎప్పుడైనా అయిందా ఇట్లా? ఇదివరకు ఎప్పుడు కూడా మా జీవితంలో 42-43 సంవత్సరాలు ఉన్నా. నేను ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పటి వరకు కూడా కాదు. ఇది ఫస్ట్ టైం నేను చూసిన అనుభవంలో. 43 సంవత్సరాలు ఇది ఫస్ట్ టైం. రైట్, ఇక 40 ఏళ్లలో ఇంతటి భారీ వరదని ఎప్పుడూ చూడలేదని బాధిత రైతు ఏ విధంగా అయితే చెప్తున్నారో మనం చూసాం. ఇప్పుడే దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, 7గురులో 5గురిని సురక్షిత ప్రాంతానికి తరలించడం మనం చూస్తున్నాం. మరి ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? అయితే ఇప్పటికే వరద ప్రభావం ఇంకా కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న రైతుల్ని ఏ విధంగా అయితే కాపాడారో ఆర్మీ సిబ్బంది హెలికాప్టర్ల ద్వారా మనం చూస్తున్నాం. దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను చూసిన తర్వాత ఏ విధంగా అయితే వాళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారో కూడా చూస్తున్నాం. ఎందుకంటే వరదలో చిక్కుకున్న తర్వాత ప్రాణాలతో బయటపడతామా లేదా అనే సందిగ్ధతలో ఉన్నారు రైతులు. 40 ఏళ్లలో ఎప్పుడు కూడా ఇటువంటి వరదను చూడలేదు. ఇదే మొదటిసారి ఇంత భారీ ఎత్తుగా వరద చేరుకోవడం ఈ ప్రాంతానికి అని చెప్పి కూడా అక్కడున్న రైతులు చెప్పడం కూడా మనం చూసాం. ఇంత భారీ వరద అకస్మాత్తుగా రావడంతో పశువులను మేపడానికి వెళ్లిన మేము అక్కడే చిక్కుకొని పోయామని చెప్పి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగి హెలికాప్టర్ల ద్వారా వాళ్ళని ఏ విధంగా అయితే సురక్షిత ప్రాంతానికి తరలించారో కూడా మనం చూస్తున్నాం. సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న రైతులు 5గురు కూడా సురక్షితంగా బయటపడ్డారని చెప్పుకోవచ్చు. మరో 2 కూడా ఇప్పటికే బయటకు రావడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మనం చూస్తున్నాం 5గురిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు ఆర్మీ సిబ్బంది. ఇద్దరి పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం 7గురు రైతులని చెప్తున్నట్లు కూడా మనం విన్నాం. రచన, వాస్తవానికి 7గురు రైతులు వాగు అవతలి వైపు ఎద్దులను వారికి ఉన్నటువంటి పశువులను తీసుకురావడానికి వెళ్ళినటువంటి పరిస్థితి. అయితే అక్కడ వాగు అవతల ఉన్నటువంటి పశువులను ఇంటికి తీసుకొచ్చేటువంటి సమయం లోపల ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలము నుంచి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం లోపల తిరిగి వచ్చే సమయం లోపల వరద ఉధృతి ఎక్కువైనటువంటి పరిస్థితి. అందులోపల ఎక్కువైనటువంటి వరద ఉధృతి లోపలనే ఒక వ్యక్తి దాటుకుంటూ వచ్చేటువంటి ప్రయత్నం చేసినప్పుడు అతడు అదే వాగు లోపల కొట్టుకు వెళ్ళడంతో మిగతా 6గురు వాగు అవతలనే అక్కడనే చిక్కిపోయినటువంటి పరిస్థితిలో ఈ నేపథ్యం లోపల ఇటు మెదక్, తర్వాత సంగారెడ్డి, కామారెడ్డిలో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యం లోపల